టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు గారి ఫ్యామిలీ వార్ సినీ రాజకీయ వర్గాల్లో చర్చాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా ఈ వ్యవహారంలో ఇప్పటికే మంచు మనోజ్ మోహన్ బాబు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. తాజాగా ఈ కేసులో మంచు మనోజ్ రాచకొండ సిపి ఎదుట విచారణకు హాజరైన విషయం మనకందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, నా తల్లి ఆసుపత్రిలో లేదు, ఇంట్లోనే ఉన్నారు, నా తల్లి ఆసుపత్రిలో ఉన్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు, కూర్చొని మాట్లాడుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు. మిగతా విషయాలు తర్వాత మాట్లాడతానంటూ చెప్పాడు మనోజ్. కాగా పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు తీవ్ర అస్వస్థకు గురైన మోహన్ బాబు గారు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ కుటుంబ వ్యవహారాల మధ్య మంచు మనోజ్ ప్రస్తుతం సంచలన న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సాయం కోరారట మంచు మనోజ్ గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారట మంచు మనోజ్. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు అనిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధిపై దృష్టి సారించారు పవన్ కళ్యాణ్ గారు. కేవలం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా నెంబర్ 1 ఫాలోయింగ్ సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు.